ఏపీలో ప్రధాని మోదీ పర్యటనపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోదీ రాబోతున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ చెప్తున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ. త్వరలోనే విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అంటున్నారు విష్ణుకుమార్ రాజు. విశాఖలో మోదీ ఎంతసేపు ఉంటారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారనే దానిపై మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ జిల్లా పర్యటన దాదాపుగా ఖరారైంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనతో ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి ప్రధానమంత్రి మోడీ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నారు. అంటే ఏ అంశాలు ప్రధానంగా మీకు ఎంతసేపు ఇక్కడ ఉంటారు, ఏ అంశాల మీద ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది, ఇటువంటి ప్రాజెక్టులు? మనకున్న టెంటేటివ్ స్కెడ్యూలు 29వ తారీఖున సాయంత్రం 3:40కి ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడి నుంచి మన ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ ఉందో అక్కడికి 4:40కి వస్తారు. మధ్యలో చిన్న రోడ్ షో ఒకటి ఉంది. తర్వాత 4:40 to 5:40 ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్ అని చెప్పి మనకి టెంటేటివ్గా వచ్చింది. అంటే అనకాపల్లి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన చేస్తారని దాదాపుగా ఇప్పటికే ఖరారైంది. దీంతో పాటు ఎటువంటి ప్రాజెక్టులు ఇంకా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది మీ దృష్టిలో? చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. రైల్వే ప్రాజెక్ట్స్ ఒక 3 ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఒక 15 ప్రాజెక్ట్స్ మాకు చూపించడం జరిగింది. దాంట్లో విశాఖపట్నానికి సంబంధించింది ఒక్కటే ఉంది. బట్ ఇవన్నీ కూడా ఇతర ప్లేసెస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్. సో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే వర్చువల్గా వారు శంకుస్థాపన, ఇనాగ్రేషను 2 చేయటం జరుగుతుంది. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత సాధ్యమంత త్వరగా రైల్వే జోన్కు శంకుస్థాపన జరగబోతోంది అని చాలా సందర్భాల్లో మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానీ ప్రకటించారు. అంటే ప్రధానమంత్రి మోడీ పర్యటనలో దీనికి కూడా ఒక ఉండే అవకాశం ఉంటుందా? ఎప్పుడు నిన్నే వాళ్ళు కూడా టెండర్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఇంచేత ఎందుకు లేట్ అయిందంటే దానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. వాళ్ళు ఏదో ల్యాండ్ ఇచ్చేసేమన్నారు, కానీ ల్యాండ్ సూటబుల్ ల్యాండ్ కాదని చెప్పినప్పటికీ కూడా వారు దానిపైన పెద్దగా స్పందించలేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ సమస్య ఉన్నా సరే వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్వేస్కి అది ఇవ్వటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ టెండర్స్ని కూడా ఫైనలీ కాల్ఫర్ చేసి ఒక 2 yearsలో అది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ముందు ఇనీషియల్ అడ్వర్టైజ్మెంట్స్గా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా రైల్వే జోన్ ఇది వస్తుంది, దాంట్లో ఏమీ సందేహం లేదు. మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాము వస్తుంది అని, వస్తుంది అని చెప్పాము, వచ్చింది. కానీ లాస్ట్ ప్రభుత్వము చేసిన దుర్మార్గపు పనుల వలన దానిపైన ఎవరికి సీరియస్నెస్ లేదు. లాస్ట్ టైం స్టీల్ ప్లాంట్ అంశంపై అంటే ఖచ్చితంగా అంటే ఎమ్మెల్యేలు చెప్పారు, అసెంబ్లీలో మండలిలో కూడా మంత్రులు చెప్పారు, ఎంపీలు కూడా చెప్తున్నారు ప్రైవేటీకరణ జరగబోదని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక ప్రకటన రావాలి ఖచ్చితంగా అనేది ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది, డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది. ప్రధానమంత్రి మోడీ పర్యటనలో దానిపైన ఏదైనా అంశం చర్చకొచ్చే అవసరం మీరు ఏదైనా తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రతిదానికి ప్రధానమంత్రి గారే చెప్పాలి అని అనుకుంటే ఇంక ఇక్కడ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, కేంద్ర సహాయ మంత్రులు ఎందుకు, కేంద్ర మంత్రులు ఎందుకు? సో అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారు, అట్లాగే శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ నుంచి నర్సాపూర్ నుంచి ఎన్నికై ఆయనకి ఈ మంత్రిత్వ శాఖతోటి సంబంధం ఉన్న మంత్రులు ఇద్దరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రావటము. అప్పుడు నేను కూడా ఉన్నాను, ఇక్కడ ఎంపీ గారు కూడా ఉన్నారు. క్లారిటీగా ఇది ఎట్టి పరిస్థితుల్లోని ప్రైవేటైజేషన్ జరగదు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా లేనిపోయిన అనుమానాలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ గుడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది పీపుల్. ఎవరైతే ఈ ఆలోచన కింద భావిస్తున్నారో అది కరెక్ట్ కాదు. అది కేవలం ప్రజల్లో ఏదైనా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్లో మైండ్లో ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఓవరాల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి తాత్కాలిక షెడ్యూల్ అయితే ఖరారైంది. ఈ సాయంత్రంలోగా పూర్తిస్థాయి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రధానమంత్రి షెడ్యూల్లో దాదాపుగా గంట పాటు ఏయూలోనే ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే పలు రైల్వే ప్రాజెక్టులతో పాటు అనకాపల్లి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో పాటు హైవేస్ సంబంధించి కూడా కొన్ని కీలక ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందని శాసనసభ
బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు. అంటే తాత్కాలికంగా దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం జరగాల్సి ఉంది. అయితే మరోవైపు ఈ రైల్వే జోన్ సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. ఈ తాత్కాలిక ప్రక్రియగా ఇది జరుగుతున్నప్పటికీ దీనికి సంబంధించిన పనులు కూడా సాధ్యమైన త్వరగా మొదలయ్యే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలోనే మరోవైపు స్టీల్ ప్లాంట్ అంశంపై ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి క్లారిటీ ఉంది. దీనిపై ఎవరు కూడా రాజకీయం చేయొద్దని విష్ణుకుమార్ రాజు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖజా టీవీ 9 విశాఖపట్నం.